చంద్రబాబుకు మతి భ్రమించిందని, చంద్రబాబు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఒంగోలు 21వ డివిజన్ ఇందిరా కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బాలినేనికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వస్తున్న బాలినేనికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయతతో పలకరించి చేసిన అభివృద్ధి వివరించి మళ్లీ ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాలినేని ప్రసంగిస్తూ వాలంటీర్లపై చంద్రబాబు రోజుకో ప్రచారం చేస్తున్నాడని అన్నారు. వాలంటీర్లను తీసివేయాలని చెప్పి ప్రజలలో వ్యతిరేకత రావడంతో మళ్లీ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ ఎన్ని రోజులకు చేస్తారో చంద్రబాబుకు తెలియదా అని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే 400 కోట్ల రూపాయలతో అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడంతో పాటు 330 కోట్లతో జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ సంవత్సర కాలంలో పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. ప్రతిరోజు ఒంగోలులో మంచినీళ్లు అందిస్తామని, 21వ డివిజన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. మళ్లీ గెలిపిస్తే ప్రజలకు ఇంకా సేవ చేసుకుంటారని విన్నవించారు. కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ యనమల నాగరాజు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, విస్సు, కెవి ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఈదర చిన్నారి, ఇమ్రాన్, పార్టీ నాయకులు బొమ్మినేని మురళి, పల్లా అనురాధ, రాజిరెడ్డి, మరియమ్మ, క్రాంతికుమార్, ప్రభావతి, నత్తల భీమేష్, నాగబాబు, కరుణాకర్, విజయలక్ష్మి, సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల గుండె తప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. చీకటి బతుకుల్లో వేగువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై. బాలినేని వాసన్న, బాలినేని వాసన్న. ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు, వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతానందిస్తూ ఒంగోలు అక్షత్తై, జగమంత సైనికుడై, మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఏ స్వార్థం ఎరుగనివాడు, పార్టీలే మారనివాడు, రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు. ప్రతి ఊరు తనదంటూ, ప్రతి ఇల్లు తానంటూ, కదిలొచ్చను జనరథమై వాసన్న. రవితేజం రణ శౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా. ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా, జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా, వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రి
మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నా అని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబోడురా అన్న వాసన్న మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇండ్లను కట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేడలో నీరై పారినాడు రన్న పంట సేడలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్నా ఆపదన్న వారికి అప్పుడిలా వస్తాడు ఆపదన్న వారికి అప్పుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికి పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మన అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి మెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు నమ్మడు జగనేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా ఈరోజు 21వ డివిజన్లో ఇందిరా కాలనీలో ఈరోజు 20వ డివిజన్లో మరి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడికి వచ్చినా కూడా విపరీత స్పందన ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మరి అందరూ కూడా సాటిస్ఫై ఉన్నారు. మోర్ దెన్ 80% మందికి పథకాలు వచ్చినాయి.
అందరూ కూడా మేము జగన్ తప్పితే వేరే ఓటు ఏమని చెప్పి ప్రతి వారు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ వార్డు కూడా డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి. కార్పొరేటర్ కానీ అందరూ కూడా మేము వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా ఈ వార్డులో అత్యధిక మెజార్టీ వస్తుందని కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు రోజుకి ఒక మాట మాట్లాడుతున్నాడు వాలంటీర్ల విషయంలో. మొన్న వాలంటీర్లు పంచకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ వ్యతిరేకత వస్తుందని చెప్పి డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పారు. డోర్ టు డోర్ ఎలా ఇస్తారు వాలంటీర్ లేకుండా? మళ్ళీ కావాలని పబ్లిక్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ రోజు మళ్ళీ డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి రకరకాలు మాట్లాడారు. ఆయన టైంలో డోర్ టు డోర్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటింటికి ఎందుకు పంచలేదు ఆయన? ఆ రోజు ముసలి గుర్తురాలేదా? ఈరోజు కావాలని జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు? వాలంటీర్లు మీకు బెదిరిస్తున్నాడు, ఒక రకంగా బెదిరిస్తున్నాడు, ఒక రకంగా ప్రలోభ పెడుతున్నాడు. 10,000 ఇస్తా అంటాడు. మళ్ళీ మీరు కనుక సపోర్ట్ చేస్తే మీకు వేరే ఉద్యోగాలు రావు. ఏంది ఇది? ఏం బెదిరిస్తావు అంటే నువ్వు నిజంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నిజంగా నువ్వు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేసే పని అయితే ఇప్పుడున్న వాలంటీర్ కంటిన్యూ చేస్తావా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. ఎందుకు బుకాయిస్తావు, అబద్ధాలు చెప్తావు? ఇవన్నీ ఆయన గతంలో 2014లో ప్రజలు చూశారు. ఎన్ని వాగ్దానాలు చేశాడో, ఎన్ని అబద్ధాలు చెప్పాడో, ఒకటి కూడా నెరవేర్చలేదు అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా రకరకాలుగా ఇది చేస్తాను అని చెప్పి మొదలు పెడతా ఉన్నాడు. ఎన్ని బొమ్మ పెట్టినా ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.